సో హాయ్ గైస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం లీడ్ కోడ్ డైలీ ఛాలెంజ్ చేస్తున్నాం, దట్ ఈస్ కౌంట్ స్పెషల్ ట్రిప్లెట్స్. సో బేసికలీ దే హ్యావ్ గివెన్ అన్ అరే. వాళ్ళు మనకు ఒక అరే ఇచ్చారు, ఇందులో ఐజేకే ఇండెక్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఓవర్లాప్ అవ్వకూడదు. ఓకే, సేమ్ ఇండెక్స్ మల్టిపుల్ టైం తీసుకోకూడదు. వీ హ్యావ్ టు ఫైండ్ సచ్ టైప్ ఆఫ్ ట్రిప్లెట్స్. ఇంకా కండిషన్ ఏంటంటే నమ్స్ ఆఫ్ 5 వి షుడ్ బి ఈక్వల్ టు 2 times of nums of j and nums of k ఈక్వల్ టు 2 times of nums of j. అంటే మనం ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకుంటే అరే నుండి వాటి ఒక లెఫ్ట్ పార్ట్ ఇంకా రైట్ పార్ట్లో ఒకవేళ ఆ నెంబర్కి డబుల్ ఒకవేళ ప్రెసెంట్ అయింటే మనం ఆన్సర్కు 1 ఇంక్రిమెంట్ చేస్తాం అన్నమాట. దీన్ని స్పెషల్ ట్రిప్లెట్స్ అంటారు. ఇలాంటి ట్రిప్లెట్స్ ఎన్ని ఉంటాయో మనం ఈ అరే నుండి ఫైండ్ చేయాలి. సిన్స్ ద ఆన్సర్ మే బి లార్జ్, ఆన్సర్స్ ఒకవేళ లార్జ్ అయింటే మీరు ఇట్లా మోడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ చూడండి, 6 ఉంది. 6కి ముందు ఏం లేం కాబట్టి మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. నెక్స్ట్ 3 ఉంది. ఓకే, 3 times 2 దట్ ఈస్ 6. ఓకే, 6 లెఫ్ట్ సైడ్న ఉంది, రైట్ సైడ్న ఉంది, కాబట్టి ఆన్సర్ 1. అందుకోసం ఇక్కడ వాడు రిటర్న్ చేశాడు 1 అనమాట. ఇన్ ద ఎగ్జాంపుల్ 2లో మనకి 0100 ఉంది. ఇందులో ఫస్ట్ మనం కౌంట్ చేయలేం, ఎందుకంటే దాని ఒక లెఫ్ట్ సైడ్ ఏమి ఉండదు. అలానే మనం లాస్ట్ను కూడా కౌంట్ చేయలేం, ఎందుకంటే దాని ఒక రైట్ సైడ్ ఏమి ఉండదు. సో ఫ్రమ్ 1 to n-1 అప్ టు n-1 మాత్రం మనం కౌంట్ చేయాలి. సో ఇక్కడ 1 ఉంది. ఓకే, 2 times of 1 దట్ ఈస్ 2 లెఫ్ట్ సైడ్న లేదు, రైట్ సైడ్న లేదు, కాబట్టి మనం దీన్ని ఆన్సర్లో యాడ్ చేయాలి. ఇక్కడ 0 చూడండి, 2 times of 0 దట్ ఈస్ 0. ఓకే, ఆ 0 లెఫ్ట్ సైడ్ ఉందా? ఉంది. రైట్ సైడ్ను కూడా ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఆన్సర్లో ఇంక్రిమెంట్ చేయాలి. అదే ఇక్కడ ట్రిప్లెట్ ఇచ్చారు. ఇందులో ఐజేక్ ఏంటంటే 0, ఇది 0th ఇండెక్స్, అండ్ ఇది సెకండ్ ఇండెక్స్, అండ్ ఇది థర్డ్ ఇండెక్స్. ఆన్సర్లో వాడు మనకి ట్రిప్లెట్స్ ప్రింట్ చేయని మాత్రం చెప్పలేదు, జస్ట్ రిటర్న్ చేయాలి, ఆన్సర్ రిటర్న్ చేయాలి. సో ఇన్ దిస్ అబ్జర్వేషన్ నాకేమర్థమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 నుండి ఇంకా అప్ టు n-1 ఇంక్లూసివ్ వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత మనం ప్రతి ఒక్క వాల్యూని మనం మల్టిప్లై 2 చేయాలి. అది ఒక లెఫ్ట్ సైడ్ ఉందో లేదో, రైట్ సైడ్ ఉందో లేదో చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సింపుల్. ఫస్ట్ మనం 1 నుండి అప్ టు n-1 వరకు ఒక లూప్ రన్ చేస్తాం. రన్ చేసిన తర్వాత మనం వాల్యూ ఫైండ్ చేస్తాం. వాల్యూ ఏమవుతుందంటే వాల్యూ ఈక్వల్ టు 2 times of nums of I అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం అప్ టు ఒక వేరే లూప్ రన్ చేస్తాం మళ్ళీ ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 నుండి కరెంట్ ఇండెక్స్ దట్ ఈస్ i+1 ఐ వరకు మనం రన్ చేయాలి. ఇంకా వాల్యూ ఇక్కడ ఉందంటే మనం అట్లా ఒక స్టోర్ చేసుకోవాలి వాల్యూని. ఇంకా అట్లనే మనం వేరే లూప్ రన్ చేయాలి ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ నెక్స్ట్ ఇండెక్స్ నుండి అప్ టు n వరకు. ఒకవేళ ఇక్కడ ఉందంటే ఇక్కడ j వస్తుంది. ఒకవేళ ఇందులో ఉందంటే మనం ఒక ఫ్లాగ్ పెట్టుకుని ట్రూ చేసుకోవచ్చు. సో ఇట్లా దీన్ని చేస్తే దీని ఒక టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుందంటే, చూడండి, ఫస్ట్ మనం ఫర్ లూప్ చేస్తాం, ఒక ఐ ఫర్ లూప్. n-1 ఇది ఒక ఫర్ లూప్ అవుతుంది. ఇందులో మళ్ళీ మనం వేరొక ఫర్ లూప్ చేస్తాం ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 0 నుండి అప్ టు ఐ. అండ్ ఇక్కడ మనం లాజిక్ రాసి మళ్ళీ ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ i+1 నుండి అప్ టు n వరకు మనం రన్ చేస్తాం. సో దీని ఒక టైం కాంప్లెక్సిటీ మొత్తం ఎంత అవుతుంది, దట్ ఈస్ ఒక ఇన్నర్ ఫర్ లూప్ ఉంది కాబట్టి ఇది n టైమ్స్ ప్లస్ ఇది 2 times of n టైమ్స్. సో అరౌండ్ ఇట్ ఈస్ n² అనమాట, n². ఓకే, మనం ఒకవేళ కాన్స్టెంట్ని అబ్జర్వ్ చేసామంటే ఇది 10⁵ ఉంది. 10⁵ ఉంటే మనకి వర్స్ట్ కేసులో ఎంత అయితే 10⁻10 అవుతుంది. సో మనకు ఒక TLE వస్తుంది, కాబట్టి ఇది సాల్వ్ అవుద్ది ఇందులో. ఓకే, ఫ్రమ్ దిస్ అబ్జర్వేషన్ మీకు ఇక్కడ ఏం ఫైండ్ చేయొచ్చు అంటే, మనం
ఫస్ట్ ఫర్ లూప్ చేస్తున్నాం, ఇదైతే కంపల్సరీ. సెకండ్, ఈ ఫర్ లూప్ మనం ఎందుకు చేస్తున్నామంటే ఆ వాల్యూ ఉందా లేదని మనం లెఫ్ట్ సైడ్ నుండి మనం ఫైండ్ చేయాలి. అంటే ఆల్రెడీ మనం ట్రావెల్ చేసిన అరేలో లెఫ్ట్ సైడ్ ఉందో లేదో మనం చూడాలి. దానికోసం ఇది జే ఫర్ లూప్ మనం చేస్తున్నాం. ఫస్ట్ ఇది లెఫ్ట్ పార్ట్ ఉండడానికి. మరి ఈ ఫర్ లూప్ ఎందుకు? ఇది రైట్ సైడ్ ఉందో లేదో. ఓకే, ఇది ఫర్ లెఫ్ట్ సైడ్, ఇది ఫర్ రైట్ సైడ్ ఉందో లేదో. ఓకే, దీనికి మనకి ఇక్కడ n వస్తుంది అనమాట, n టైమ్ కాంప్లెక్సిటీ. ఒకవేళ మనం దీన్ని కానీ రెడ్యూస్ చేసామంటే, రెండు రెడ్యూస్ చేయాలి, అప్పుడు మనకి ఇన్ బౌండ్స్లో వస్తుంది అనమాట టైం కాంప్లెక్సిటీ. అప్పుడు బిగ్ ఆఫ్ n వస్తుంది. దట్ ఈస్ ద ఆప్టిమల్ సొల్యూషన్. ఓకే, సో ఫర్ సెర్చింగ్ మనకి ఏదైనా సెర్చ్ చేయాలంటే విత్ ఇన్ కాన్స్టెంట్ టైం, అంటే ఒకే ఒక డేటా స్ట్రక్చర్ ఉంది, ఇది కాన్స్టెంట్ టైంలో ఆల్వేస్ రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ సెట్ డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది, లేకపోతే ఇంకా హ్యాష్ మ్యాప్ ఆర్ హ్యాష్ సెట్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఈ రెండు హ్యాషింగ్ టెక్నాలజీ వాడుతుంది, హ్యాషింగ్ ఆల్గోరిథం వాడుతుంది. దానివల్ల మనకి విత్ ఇన్ కాన్స్టెంట్ టైంలో మనకు తెలుస్తుంది ఒకవేళ ఆ ఎలిమెంట్ ఉంటే ట్రూ వస్తుంది లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఈ రెండు మనం యూజ్ చేయవచ్చు. కాకపోతే దీనికి స్పెసిఫిక్గా మనం ఏది యూజ్ చేయాలంటే, మనకి ఇక్కడ చూడండి టోటల్గా ఎన్ని ఉంటాయో మనం ఫైండ్ చేయాలి. ఓకే, టోటల్గా ఎన్ని ఉంటాయి కాబట్టి మనకి దానికి కౌంట్ కావాలి. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూస్ హ్యాష్ మ్యాప్ హియర్. ఎందుకంటే మనం ఇంకోటి యూజ్ చేయకూడదు. హ్యాష్ సెట్ యూజ్ చేస్తే జస్ట్ మనకు తెలుస్తుంది ఉందో లేదు, కాకపోతే మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలి. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూస్ హ్యాష్ మ్యాప్ ఆర్ హ్యాష్ ట్రీ మ్యాప్. సో మనం యూస్ చేస్తాం. ఓకే, దీనిలో ఒక లాజిక్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హ్యాష్ మ్యాప్ ఆల్రెడీ డిక్లేర్ చేసుకుంటాం విత్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్. ఓకే, మనం దీనికి ఎగ్జాంపుల్ సఫిక్స్ అని పెడదాం. సఫిక్స్ అని పెట్టి ఇక్కడ ఒక హ్యాష్ మ్యాప్ ఉంటుంది. హ్యాష్ మ్యాప్ ఆర్ పైథాన్లో డిక్షనరీ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తాం. ఓకే, మనం ఇక్కడ ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం అప్ టు n-1. తర్వాత ఇక్కడ చూస్తాం ఏంటి, ఒకవేళ ఫస్ట్ డిక్రిమెంట్ చేద్దాం. డిక్రిమెంట్ చేసిన తర్వాత టోటల్గా దీని ఒక ఆ నెంబర్ ఒక అంటే 2 టైమ్స్ ఆఫ్ దట్ నెంబర్. ఓకే, ఈ వాల్యూ రైట్ సైడ్ ఎన్ని టోటల్గా ఉన్నాయో. ఓకే, సంథింగ్ మనకి ఇక్కడ ఎక్స్ వస్తాయి అనుకోండి, మనకు అప్పుడు ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వస్తాయి అంటే ఇది మొత్తం రైట్ సైడ్ ఉన్నది. అలాగే మనకి వై వస్తాయి, ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్నవి. ఓకే, ఇప్పుడు టోటల్గా ఎన్ని పేర్స్ వస్తాయి రెండు దానితో, అప్పుడు దానికి ఆన్సర్ ఏంటి, ఎక్స్ టైమ్స్ ఆఫ్ వై. ఇన్ ఈచ్ ఐటరేషన్ మనం ఈ వాల్యూని మనం యాడ్ చేసేద్దాం ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, మనం జస్ట్ ఎక్కడ ఎక్కువ టైం తీసుకుంటే దాన్ని మనం ఆప్టిమైజ్ చేయాలి ఇప్పుడు ఆల్గరిథమ్స్లో. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి ఇన్నర్ లూప్ ఉంటుంది, దానివల్లే మనకి n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ వస్తుంది. కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి, మనకి ఒక ఫ్రీక్వెన్సీ కౌంట్ కావాలి విత్ ఇన్ కాన్స్టెంట్ టైం. సో ఫర్ దట్ థింగ్ ఐఎమ్ యూజింగ్ హ్యాష్ మ్యాప్ హియర్, అండ్ ఆల్సో హియర్ టు చెక్ ద లెఫ్ట్ array I'm also using another hash map, that is prefix. So how to maintain the count మనం ఎలా మెయింటైన్ చేయాలి, ప్రిఫిక్స్ array ని, నాట్ సఫిక్స్, ప్రిఫిక్స్ హ్యాష్ మ్యాప్ ది. ఆఫ్టర్ ఈచ్ ఐటరేషన్ మనం దాని యొక్క ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేసేద్దాం. దట్స్ ఇట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ఇంట్యూషన్. సో కోడ్ చేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ మనకి ఎస్ఎక్స్ సఫిక్స్ హ్యాష్ మ్యాప్ కావాలి, ఇక్కడ చెప్పినట్టు హ్యాష్ మ్యాప్. సో దాన్ని మీరు ట్రావర్స్ చేసి మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే ఇలాగ కౌంటర్ కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n. సో నమ్స్ ఒక సఫిక్స్ నేను తీసుకుంటాను. నెక్స్ట్ మనకి ప్రీఫిక్స్ కూడా కావాలి. దీనికోసం నేను ఒక డిక్షనరీని తీసుకుంటున్నాను. డిఫాల్ట్ ప్రిఫిక్స్ కోసం కూడా మనం ఒక డిక్షనరీని డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 నుండి n-1 వరకు మనం ట్రావర్స్ చేయాలి.
సో n లేదు కాబట్టి ఇక్కడ డిక్లేర్ చేద్దాం n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ నమ్స్, మనకి ఇక్కడ n వస్తుంది. సో ఫర్ దెన్ వాల్యూ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 5 times 2, ఇక్కడ ఉంచండి 2 times of nums of 5. దెన్ మనం సఫిక్స్ నుండి ఇంకా ప్రిఫిక్స్ నుండి తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సఫిక్స్ నుండి సఫిక్స్ ఆఫ్ nums of 5 మైనస్ ఈక్వల్ టు 1 మనం ఒకటి డిక్రిమెంట్ చేయాలి, ఎందుకంటే ఆ ఇండెక్స్ని మనం కౌంట్ చేయకూడదు. ఓకే, చూడండి ఇక్కడ 3 అనేవి వేరే ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇక్కడ ఆల్రెడీ 0 కౌంట్ ఎంత వస్తుంది అంటే 1 2 3 4 వస్తుంది. మనం ఓకే టోటల్ 4 వస్తుంది. మనం ఫస్ట్ దీన్ని డిక్రిమెంట్ చేయాలి, దాని తర్వాత దీన్ని కూడా డిక్రిమెంట్ చేయాలి. ఓకే, ముందు దాన్ని డిక్రిమెంట్ చేయాలి అంటే ఏం చేయాలంటే సఫిక్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ 0 మైనస్ ఈక్వల్ టు 1. అలానే ప్రిఫిక్స్లు ఏం చేయాలి, సేమ్ ఆ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి, కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, మనం సఫిక్స్లో ఈ వాల్యూని ఫస్ట్ తీసేస్తున్నాం, అలానే ఈ వాల్యూ మనం ప్రిఫిక్స్లో యాడ్ చేస్తాం. ఓకే, దానికోసం ఇది. తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ వాల్యూని మనం డిక్రిమెంట్ చేయాలి. ఒకవేళ ఈ వాల్యూని మనం డిక్రిమెంట్ చేస్తే ఇప్పుడు టోటల్ 0 కౌంట్స్ ఎన్ని ఉంటాయి, 1 2 ఉంటాయి మన హ్యాష్ మ్యాప్లో. ఓకే, దాని తర్వాత చెక్ చేస్తాం, ఒకవేళ ఇఫ్ సఫిక్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ 5 ఈక్వల్ టు 0 ఉంటే మనం డైరెక్ట్ ఆ వాల్యూని డిలీట్ చేసేద్దాం. డిలీట్ సఫిక్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ 5. ఓకే, లెఫ్ట్ టోటల్ ఎన్ని ఉంటాయి, ప్రిఫిక్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ 5, ఓకే సారీ నమ్స్ ఆఫ్ ప్రిఫిక్స్ ఆఫ్ వాల్యూస్ కావాలి. అలానే రైట్ సైడ్ ఎన్ని ఉంటాయి, సఫిక్స్ ఆఫ్ వాల్యూ కావాలి. ఈ వాల్యూని మనం ఫైండ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో మనం ఆన్సర్ వాల్యూ ఆన్సర్ అనే వేరియబుల్ని డిక్రేట్ ఇన్స్లాష్ చేయాలి 0కి, అండ్ దెన్ ఇన్ ఈచ్ ఇటరేషన్ ఆన్సర్ వాల్యూని అప్డేట్ చేయాలి, లెఫ్ట్ టైమ్స్ ఆఫ్ రైట్. ఇన్ ద ఎండ్ వీ హ్యావ్ టు రిటర్న్ ది ఆన్సర్. మిస్టేక్స్ కోసం చూస్తున్నాను, ఇంక్రిమెంట్ చేసాం, డిక్రిమెంట్ చేసాం, ఆన్సర్ 0 చేసాం, 1 to n-1 వాల్యూని ఇక్కడ తీసుకున్నాం, సఫిక్స్ వాల్యూని మైనస్ చేసి ఇచ్చేసాం. ఒకవేళ సఫిక్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ 5 ఈక్వల్ టు 0 అయితే దాన్ని డిలీట్ చేస్తున్నాం, లెఫ్ట్ ఈక్వల్ టు ప్రిఫిక్స్ ఆఫ్ టార్గెట్. ఓకే, ఇది ఓకే. ఇన్ ద ఎండ్ మనం ఇంక్రిమెంట్ చేయలేదు, సో దీని తర్వాత మనం ప్రిఫిక్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ 5 ప్లస్ ఈక్వల్ టు 1 ఒకసారి రన్ చేసి చూద్దాం. యా, టెస్ట్ కేస్ పాస్ అయ్యి సబ్మిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చేసిన మన మిస్టేక్ ఏంటంటే మనం క్వశ్చన్ని పూర్తిగా చదవలేదు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఫస్ట్ అంటే ఇక్కడ మనం మాడ్ చేయాలన్నమాట. సో మాడ్ అనే వేరియబుల్ చేద్దాం. మాడ్ ఈక్వల్ టు 10 to the power of 9 plus 7. ఇక్కడ మాడ్ ఆన్సర్ కూడా మాడ్ చేద్దాం. ఈ రెండు బ్రాకెట్స్లో ర్యాప్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్ట్ కేసు మనం తీసుకుందాం, దెన్ ఒకసారి రన్ చేద్దాం. మాడ్, ఓకే స్పెల్లింగ్ మిస్టేక్, ఐఎమ్ సారీ. మాడ్ యా, పాస్.
accepted. So thank you guys. I hope you will solve this problem. Thanks for watching this video. Bye bye.